హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి నేను మీ ముందుకు వచ్చానండి. ఈ స్టోరీ ఏంటంటే 3 ప్రశ్నలు అండి. స్టోరీ 3 ప్రశ్నలు ఉంటాయండి. ఆ 3 ప్రశ్నలకు కూడా సమాధానాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఆ సమాధానాలు కూడా నేను చెప్తానండి. స్టోరీ లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. 3 ప్రశ్నలు, ద 3 క్వశ్చన్స్. అక్బర్ రాజుకు బీర్బల్ మంత్రి అంటే చాలా ఇష్టం. అక్బర్ ఆ ఇష్టాన్ని ఎప్పుడూ బహిర్గతం చేసేవాడు. ప్రతి విషయంలో అక్బర్ బీర్బల్ని చాలా ప్రశంసించేవాడు. ప్రతిరోజు ఇదంతా చూస్తున్న అక్బర్ సభలోని ఒక మంత్రికి బీర్బల్ పైన చాలా అసూయ కలిగేది. ఆ మంత్రికి కలిగే అసూయ గురించి తెలిసిన అక్బర్ బీర్బల్ని ఎందుకు తాను అంతగా ప్రశంసిస్తాడో, బీర్బల్ యొక్క తీర్పుకు ఎందుకు అంత విలువ ఇస్తాడో ఇలాంటి అసూయ కలిగే అందరి మంత్రులకు తెలియచెప్పాలి అనుకున్నాడు. ఒకరోజు సభలో అందరు మంత్రులు హాజరయ్యారు. ఇదే సరైన సమయం అని భావించిన అక్బర్ బీర్బల్ని కూడా సభకి పిలిపించాడు. బీర్బల్, నువ్వు చాలా తెలివైన వాడివని నేను నమ్ముతున్నాను. కానీ ఈ సభలో చాలామంది మంత్రులు నీ పట్ల అసహనాన్ని కలిగి ఉన్నారు. నేను ఈరోజు వారికి గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను కేవలం 3 ప్రశ్నలు వేస్తాను. సభలో ఎవరైనా దానికి సమాధానం తెలిస్తే ముందుకు వచ్చి మీ సమాధానాన్ని అందరి ముందు చెప్పగలరు. సభికులందరికీ మీ సమాధానం నచ్చి మరియు మీ సమాధానంతో ఏకీభవిస్తే మీకు నేను బీర్బల్ యొక్క పదవిని స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పాడు. అందుకు సభలోని మంత్రులందరూ మనసులో బీర్బల్ తెలివి ముందు ఎలాగో ఓటమి తప్పదని తెలిసినా అక్బర్ ప్రశ్నలు అడగకముందే ఓటమిని ఒప్పుకుంటే సభలో వారికి విలువ ఉండదని భావించి బయటికి వారు తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అక్బర్ అడిగిన 3 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? సెకండ్ క్వశ్చన్, భూమి యొక్క మధ్య భాగం ఎక్కడ ఉంది? థర్డ్ క్వశ్చన్, మన రాజ్యంలో ఎంతమంది పురుషులు మరియు ఎంతమంది మహిళలు ఉన్నారు? వెంటనే అక్బర్ బీర్బల్ని, నేను అడిగిన 3 ప్రశ్నలకు నువ్వు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలియజేశాడు. బీర్బల్ అందుకు సరే అన్నాడు. బీర్బల్ కాకుండా సభలో ఉన్న ఏ మంత్రి అయినా సరైన సమాధానం చెప్తే వారే ఇక నుండి బీర్బల్ యొక్క స్థానాన్ని పొందుతారు అని చెప్పాడు అక్బర్. అక్బర్ అందరి మంత్రులను ప్రశ్నించాడు. ఎవరికైనా సమాధానం తెలిస్తే ముందుకు వచ్చి చెప్పచ్చు అని. కానీ అక్బర్ రాజు అడిగిన ప్రశ్నలు సామాన్యమైనవి కాదు. వాటికి అంత సులువుగా సమాధానం చెప్పలేమని అనుకుని సభలోని ఏ ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు. కాస్త సమయం గడిచాక బీర్బల్ ముందుకు వచ్చి, నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అన్నాడు. అది విన్న సభికులందరూ ఆశ్చర్యపోయారు. బీర్బల్ సమాధానం కోసం మంత్రులందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి ప్రశ్నకు సమాధానంగా బీర్బల్ బాగా వెంట్రుకలతో కూడిన ఒక గొర్రెను తీసుకువచ్చి, ఈ గొర్రెకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా సందేహంగా ఉంటే మీరు వచ్చి ఈ గొర్రెకు ఉన్న వెంట్రుకలను లెక్క పెట్టండి అన్నాడు. రెండవ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బీర్బల్ నేలపై 2 గీతలు గీసి వాటి మధ్యలో ఒక ఇనుప కడ్డీని ఉంచి, ఇది భూమి మధ్యలో ఉంది. మీకు ఎవరికైనా సందేహంగా ఉంటే మీరు వచ్చి స్వయంగా కొలవగలరు. మూడవ ప్రశ్నకు సమాధానంగా బీర్బల్ ఇలా అన్నాడు, మన రాజ్యంలోని ప్రజలు కొంతమంది పక్క రాజ్యంలోకి మరియు పక్క రాజ్యంలోని ప్రజలు మన రాజ్యానికి వచ్చారు. కావున ఎప్పుడైతే వారు ఎవరి రాజ్యానికి వారు వెళ్తారో
మరియు అలా ఒకరి రాజ్యానికి మరొకరు ప్రయాణించడం ఆగిపోతుందో అప్పుడు నేను సమాధానం చెప్తాను అన్నాడు బీర్బల్. నిజానికి అది ఎప్పటికీ జరగని పని. ఎందుకంటే ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి ప్రజలు ప్రయాణించడం సహజంగా జరిగే పని. అంటే బీర్బల్ ఆ ప్రశ్నకు శాశ్వత సమాధానం లేదని తెలివిగా సమాధానం చెప్పాడు. బీర్బల్ సమాధానాలు విన్న సభికులందరూ ఆశ్చర్యపోయారు మరియు అక్బర్ లోపల గర్వంతో అనుభూతి చెందాడు. కావున బీర్బల్ స్థానం మరియు పదవి మారలేదు. ఎల్లప్పుడూ అసూయ చెందే మంత్రులు తమ తప్పు తెలుసుకొని తెలివితేటలలో తమ స్థాయి ఏంటో అర్థం చేసుకున్నారు. బీర్బల్ పైన అసూయ చెందడం మానుకున్నారు. నీతి: ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం తప్పకుండా ఉంటుంది. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ 3 ప్రశ్నలకి నేను చెప్పిన సమాధానం కాకుండా మీకేమైనా సమాధానం అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. మీకు ఏమైనా ఈ ప్రశ్నలకు సమాధానం ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్బర్ బీర్బల్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా అలాంటి స్టోరీస్ ఇంకా మరిన్ని స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.